నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫోర్స్ ఈజ్ యాక్ట్ టు కంబైన్ ద ఆటమ్స్ టు ఫార్మ్ ద మాలిక్యూల్స్? సో ఆటమ్స్, ఇదొక ఆటమ్, ఇదొక ఇండిపెండెంట్ ఆటమ్, ఈ రెండు ఆటమ్స్ ఒకదానితో ఒకటి కలిసి మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఈ మాలిక్యూల్ ఫామ్ అయినప్పుడు ఈ రెండు ఆటమ్స్ కంబైన్గా ఉండాలి కదా, ఒకదాని దగ్గర ఒకటి ఉండాలి కదా. అట్లా ఉంచే ఫోర్స్ ఏంటిది? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. అట్లా ఉంచే ఫోర్స్ ఏం ఫోర్సు? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. Come to 59th question. Write some important electromagnetic forces. Electromagnetic forces కి కొన్ని ఇంపార్టెంట్ చెప్పమంటున్నాడు. కాంటాక్ట్ ఫోర్స్, టెన్షన్, బయాంట్ ఫోర్స్, విస్కస్ డ్రాగ్. విస్కస్ డ్రాగ్ DRAG, విస్కస్ డ్రాగ్. ఇవి అన్నీ కూడా ఏంటివి మనకు? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్. కాంటాక్ట్ ఫోర్స్, టెన్షన్, బయాంట్ ఫోర్స్, విస్కస్ డ్రాగ్. వాట్ ఈజ్ కాంటాక్ట్ ఫోర్స్? కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటిది? వాట్ ఈజ్ కాంటాక్ట్ ఫోర్స్? వాట్ ఈజ్ కాంటాక్ట్ ఫోర్స్? ఏంటిది కాంటాక్ట్ ఫోర్స్ అంటే? ద ఫోర్స్ ఎగ్జిస్ట్ వెన్ టూ సాలిడ్ సర్ఫేసెస్ ఆర్ ఇన్ కాంటాక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ కాంటాక్ట్ ఫోర్స్. రెండింటి మధ్య, రెండు వస్తువుల మధ్య కాంటాక్ట్ ఉన్నప్పుడు, అప్పుడు పనిచేసే ఫోర్స్ని ఏమంటారు? కాంటాక్ట్ ఫోర్స్ అంటారు. ఇక చూడండి, వీడు దీని మీద లాగుతూ ఉన్నప్పుడు ఇక్కడ లాగుతూ ఉంటే ఇది కదులుతూ ఉన్నది, దాన్ని కాంటాక్ట్ ఫోర్స్. స్ప్రింగ్ మీద పనిచేసే ఫోర్స్ కాంటాక్ట్ ఫోర్స్. మజిల్స్ తోటి పైకి ఎత్తులను అది కాంటాక్ట్ ఫోర్స్. కాంటాక్ట్ ఉండాలి, ఒకదానితో టచ్లో ఉండాలి. టచ్లో ఉన్నప్పుడు పనిచేసే ఫోర్సెస్ని ఏమంటారు? కాంటాక్ట్ ఫోర్సెస్.